ఇక మనం టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడంతో మొత్తం అసంతృప్తి అంత పెళ్లుబిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో కల్లోల పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. సో రవిచంద్, అంటే సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ లిస్ట్తో కంపేర్ చేస్తే ఇంత పెద్ద స్థాయిలో నిరసనలు, అదేవిధంగా రాజీనామాలు కొనసాగడాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని అధినేత ఏ రకంగా సెటరేట్ చేసేటువంటి అవకాశం ఉంది? సంధ్య, మొదటి లిస్టులో 94 సీట్లు ప్రకటించాక అందరూ కూడా సెకండ్ లిస్టులో తమ పేర్లు దక్కుతాయని ఎదురు చూశారు. కానీ ఈరోజు రెండవ జాబితాలో కూడా 34 స్థానాల్లో కూడా ఎక్కడా కూడా కొంతమంది నేతల పేర్లు లేకపోవడంతో వారిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది నేతలు రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉంది. వారి అనుచరుల నిరసన జ్వాలలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నివాసం దగ్గరే ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన వడ్డెర సామాజిక వర్గం చెందిన వారు టీడీపీ చెంది గత కొంతకాలంగా వారు తమ కులానికి ఈ సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం దగ్గరే వారు నిరసన తెలిపారు. కానీ అక్కడ వల్లే రఘునాథ్ రెడ్డి కోడలికి అక్కడ టికెట్ కేటాయించారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పెనమలూరు నియోజకవర్గం బోడే ప్రసాద్ అయితే తన అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మైలవరంలో కూడా దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆయన చాలా పనిచేస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి నేతకి కేసులు ఎదుర్కొన్నారు. అటువంటి నేతకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని వారు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన పేరు కూడా జాబితాలో లేకపోవడం పట్ల ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష పేరు కూడా జాబితాలో చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వారు కూడా తీవ్ర స్థాయిలో ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక పొత్తుల వలన చాలా స్థానాల్లో టీడీపీకి కొన్ని చోట్ల నష్టం జరిగితే జనసేనకు సంబంధించిన వారికి కొన్ని చోట్ల వారికి సీటు దక్కని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండవ జాబితా తర్వాత ఆగ్రహ జ్వాలలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం వరకు కూడా రంగంలో దిగింది. వారికి నచ్చజెప్పి లైన్లో పెట్టేందుకు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలో దిగి చల్లార్చేందుకు తన ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. రైట్ రవిచంద్.